హలో గాయస్, హై. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు. రోషనా ఎవరి వ్యక్తి పేరుని అసలు వినలేదే అనుకోవచ్చు మీరు. కాకపోతే వీడి చేసే ఇల్లీగల్ పనులు మామూలు పనులు కాదు. ఇక్కడ అందరు ప్రోడక్ట్ ఇచ్చి చేస్తే వీడి ప్రోడక్ట్ ఇవ్వకుండా చేస్తున్నాడు. వీడి పేరు రోషన్. కనపడుతున్నాడా? రోషన్. సో ఇక్కడ మీకు క్లారిటీ ఉండకపోతే మీకు పక్కన ఫోటో ఇస్తాను. సో ఈ రోషన్ ఏం చేశాడు, అసలు ఎలాంటి స్కామ్ చేశాడు, వీడి వల్ల ఎంత లాస్ అయ్యింది, ఎంతమందికి ఇబ్బంది పడ్డారు, ఇదంతా మీకు చెప్తాను. ఈ రోషన్ ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం అలర్ట్ అవ్వకపోతే నెక్స్ట్ వీడియో కల్లా మనకి కన్ఫామ్గా ఒకటి మనం కేసు పెడతారు మన వాళ్ళు, లేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కొడతారు. బికాస్ చాలామంది ఉన్నారు. సో రోషన్ ఏం చేశాడు, అసలు ఈ రోషన్ వల్ల ఎందుకు ఎవరిని గెలికాడు, పోయి ఎలాంటి వాళ్ళని గెలికారు? ఓకే. సో మీరు హౌస్ వైఫ్ని వాళ్ళని వీళ్ళని గెలిపితే వాళ్ళు ఏం చేయలేరు అని, ఎందుకంటే వాళ్ళు హౌస్ అంటారు కదా, బాయ్స్కి గర్ల్స్కి ఈక్వాలిటీ చూపించొద్దు, మేము బాయ్స్తో ఈక్వల్ అది ఇది అంటారు. సరే మరి మీరు బాయ్స్తో ఈక్వల్ కదా గర్ల్స్, మరి మీరు ఎందుకు ఇట్లాంటి స్కాములు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఇలా మాట్లాడలేరు, గొడవ పడలేరు, మీ డబ్బులు మీరు తెచ్చుకోలేరు? ఓకే. ఇప్పుడు ఒక పర్సన్కి జరిగింది, ఆయన ఏమన్నానంటే, ఇప్పుడు ఈ రోషన్ ఏం చేస్తాడో చెప్తాను. ఫస్ట్ క్లియర్గా రోషన్ ఏం చేస్తాడో చెప్తాను. సో దానికంటే ముందు మీరు ఏం చేసుకోవాలని, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరికైనా సరే గ్రోత్ పెరిగిందంటే అప్పుడు అందరికీ రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల ఏంటి, అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అలర్ట్గా ఉంటారు. లేదంటే ఇలాంటి వాటికి ఇలా జరిగితే అవి మనకు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి న్యాయం పొందుతారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అలాగే మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. పెట్టుకోకపోతే మీకు నోటిఫికేషన్ రాదు, మనం చెప్పే స్కామ్ అలర్ట్స్ గురించి మీకు తెలియదు. ఓకే. సో లైక్ కూడా చేసుకోండి. మీకు జరిగిన ఎలాంటి స్కామ్ అయినా సరే విత్ డీటెయిల్ విత్ ప్రూఫ్ ఉంటే నాకు పెట్టండి. సో ఫస్ట్ అయితే కింద కమెంట్ చేయండి, అబ్బా ఏమైంది ఎలా అని. సో ఈ రోషన్ వీడియో అనేది నేను 2 పార్ట్లుగా చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పార్ట్లో ఆయన ఎలా చూస్తానో కూడా నాకు తెలియదు. ఓకే. సో ఇప్పుడు ఈ రోషన్ ఏం చేశాడు, వన్ ఆఫ్ ది పర్సన్ మన బీటెక్ స్టూడెంట్ని, ఓకే, బీటెక్ స్టూడెంట్ని గెలికారు. ఎలా అంటే ఒక పర్సన్ మనకి బీటెక్ స్టూడెంట్స్ అంటే బీటెక్ స్టూడెంట్స్ అంటే మనకి జూనియర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఆయన థర్డ్ ఇయర్ అనమాట, బీటెక్ జూనియర్. ఏమైందంటే జనవరిలో డబ్బులు వేసాడు. ఓకే. జనవరి అంటే మన స్టార్టింగ్లో అప్పుడు మనీ వేస్తే ఫస్ట్ 2000 తీసుకున్నాడు. అంటే ఎఫ్లెట్ మార్కెటింగ్ అని డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి మనీ తీసుకున్నాడు. సరే ఏముందిలే మనం మార్కెటింగ్ అట్లా అనుకున్నాడంటే జాబ్ అని చెప్పాడంట. మళ్ళీ ఇది ఒక మార్కెటింగ్ టైప్ కాబట్టి జాబ్ మీకు మనీ వస్తుంది తీసుకోవచ్చు అని చెప్పి మన రోషన్ అనేది చెప్పాడు. సో ఈ రోషన్ ఇలా చేయడం వల్ల ఏమైంది అంటే, రోషన్ చేసిన తప్పు వల్ల సో తను ఒక 20,000 పెట్టి 20,000 బయట అప్పు తెచ్చాడు. సో 7 రోజులు ఖాళీ, అంటే 8వ తారీఖు నుంచి మళ్ళీ 15వ తారీఖు మళ్ళీ డబ్బులు వేయండి, రిపబ్లిక్ డే రోజే అప్పుడు డబ్బులు వేయండి. ఒక 20,000 అంటే 21,000 వేసాడు. 21,000 వేసాడు. మొత్తం డబ్బులు అంటే 21,000 వేసాడు. ముందు ఒక 2,000 వేసాడు. తర్వాత మళ్ళీ 7,000 వేసాడు. ఎలా వేసాడు కూడా చెప్తాను. సో మొత్తం డబ్బులన్నీ మొత్తం 28,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏమన్నాడంటే, నీ ఐడి బ్లాక్ అయ్యింది, సో 3 months వెయిట్ చేయన్నాడంట. అంటే 3 months వెయిట్ చేయాలంటే సరే ఇందులో మనం లేట్ అవ్వడం వల్ల ఏమైందని 3 months కాదు 4 months కూడా ఆగండు. తర్వాత ఏమన్నాడు, సో తర్వాత ఇంకా ఆయన కూడా ఉంటుంది కదా, బయట రీసెర్చ్ చేసి నా వీడియోస్ చూడడం అవి చూశారు. ఓకే ఇది మార్కెటింగ్ అంటే ఇలానా, ఓకే మనం ఇలా జాయిన్ చేయించాలా, ఒక 2cc అది ప్రాసెస్ అర్థమైంది. అర్థమైన తర్వాత ఏమైందంటే తను ఈ రోషన్ ఓకే చెప్పాడంట, నేను ఒక స్టూడెంట్ అండి, నేను ఇలా చేసుకోలేను, సో నాకు ఇది అవ్వదు, నాకు మనీ ఇచ్చండి, సో 28,000 తీసుకున్నారు కదా, నాకు 20,000 అని ఇచ్చేసేయండి అని చెప్పాడంట. 20,000 అని ఇచ్చేసి 8,000 తీసుకున్నాడు కదా, సరే ఏదో వాడేదో పాపం అదని ఇచ్చేయచ్చు కదా, ఈ గొడవని ఇంకా పెద్దగా చేసుకోండి కదా. ఏమన్నాడంటే, నాకు నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చేస్తే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ అడిగితే 1 week తర్వాత ఇస్తా అన్నాడట. తర్వాత నేను ఇలా చేసుకుని అబ్బా ప్లీజ్ అబ్బా ఇచ్చేసా అంటే, లేదు నేను ఏం చేసుకుంటావో చేసుకో, ఏం పీక్కుంటావో పీక్కో, నీ డబ్బులు మాత్రం నేను ఇవ్వను అన్నట్టుగా మాట్లాడాడు. అంటే అదే మాట్లాడాడంట, అదే చెప్పాడు. సో అది చెప్పాడు. తర్వాత ఏమైంది, ఈ రోషన్ గురించి తను మొత్తం డీటెయిల్, అంటే కాల్ రికార్డ్ కానీ అన్న మాటలు కానీ అన్ని రికార్డులు ఉన్నాయి, ఆయన చేసినవన్నీ ఉన్నాయి. ఒకటే అనుకున్నాడు, అన్న నేను నీ దగ్గరకు వచ్చాను, సో నువ్వేం చేయగలుగుతావో చెయ్యి, లేదు అంటే నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను, సో దానికి కూడా హెల్ప్ చేయన్నాడు. కన్ఫామ్గా హెల్ప్ చేస్తా తమ్ముడు, నీ దగ్గర డీటెయిల్గా ఉన్నాయి, ఆయన దగ్గర పేమెంట్ ప్రూఫ్లు ఉన్నాయి, ఎప్పుడు కట్టినవి ఉన్నాయి, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇలా అని చెప్పకుండా చేయించినవి డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ ఏం పిక్కు అన్న వాయిస్ రికార్డు ఉంది, అన్ని రికార్డులు ఈ రోషన్ మీద అన్నీ మొత్తం ఉన్నాయి. సో నాకు సెండ్ చేశారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రోషన్, సో ఫస్ట్ ఈ వీడియో దాకా నేను చూస్తాను, నువ్వు రీచ్ అయ్యిద్దో లేదో, నువ్వు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను రోషన్. సో నీ దగ్గర వరకు వెళ్తే చాలు. సో రోషన్ నీ నెంబర్ ఉంది. సో ఏంటంటే నువ్వు ఏం చేస్తావు అంటే, ఫస్ట్ థింగ్ ఆ డబ్బులు ఇచ్చేసాయి.
సో కాంప్రమైజ్ చేసుకో. లేదు ఇంకా పెంట పెట్టుకుంటాను అంటే, గెలుకుతాను అంటే, ఇంకా చాలామందికి చేసావు, వాళ్ళందరూ రాలేదు, వాళ్ళందరూ కూడా వస్తారు. ఎప్పుడు ఈ వీడియోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా వస్తారు. నువ్వు గెలుక్కొని మొత్తం అంతా పెంట పెట్టుకునేలా ఉన్నావు, ముందే చెప్తున్నాను. లేనిపోని పెట్టుకోకు. సో ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తావా? లేదు ఇంకా చాలా మందికి అండి, ఇంటర్ స్టూడెంట్స్కి చాలా మందికి మోసం చేసేటట్టు దగ్గర దగ్గర 20,000 10,000 అందరి దగ్గర తీసుకోవడం, వీటి దగ్గర దగ్గర చాలా డబ్బులు దొబ్బాడండి రోషన్. సో ఇలాంటి వాళ్ళని మనం వదలకూడదు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా చేస్తారు. ఇది ఎక్కడో కాదండి, మన హైదరాబాద్లోనే జరిగింది, రీసెంట్గానే జరిగింది. అంటే రీసెంట్గా అండ్ ఫ్యూచర్లో ఇంతకు ముందు కూడా ఐ మీన్ ఒక జనవరిలో ఫిబ్రవరిలో కూడా చాలా చేశాడండి. ఇలా సొంత ఫ్రెండ్ను కూడా మోసం చేశాడు వీడు. అంత పెద్ద ఇదనమాట రోషన్. సో ఈ రోషన్ గురించి ఇన్ని తెలుసుకున్నారు కదా. ఈ రోషన్కి ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలాంటిది ఏం జరుగుతుంది, ఈ రోషన్తోనే కోత మొదలవుతుంది. సో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం, నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఎందుకంటే ఆన్లో రోషన్కి సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు మీరే అంటారు ఏంట్రా బాబు అనేది, అలా ఉంటుంది అనమాట. సో రోషన్ చేసిన మోసాలు అండ్ రికార్డులు ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నాయి. సో రోషన్ బీ అలర్ట్, నీకు మాత్రం చెప్పలేం. సో ఎందుకంటే స్టూడెంట్స్ని ఏం చేస్తావు ఏం పిక్తావు అన్నారు. దగ్గర దగ్గర మల్లారెడ్డి బ్రాంచ్, ఒక బ్రాంచ్ లేవు, ఒక్కొక్కరు అరే మనోడు అని చెప్పి ఒక్కరు వచ్చిన మొత్తం దగ్గర 3,000-4,000 మంది వస్తారు మల్లారెడ్డి బ్రాంచ్. ఓకే, మల్లారెడ్డి స్టూడెంట్ని గెలికావు అంటే నేను మల్లారెడ్డి గొప్ప అని చెప్పడం అట్లా అనట్లేదు, మళ్ళీ స్టూడెంట్ని గెలికావు. ఓకే, బీటెక్ స్టూడెంట్ని గెలుపుతున్నావు. సరే నువ్వు ఊరుకుంటున్నావు, బీటెక్ స్టూడెంట్స్ ఊరుకుంటున్నావు అనుకుంటున్నావు కదా, నువ్వేం పీక్తావు అన్నావు కదా, వాళ్ళు ఏం పీక్తారు చూడు. ఓకే చూస్తావా, చూడు స్టూడెంట్స్ ఏం చేయగలుగుతారు చూడు. ఓకే అదనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు ఇలాంటి ఇవన్నీ జరుగుతున్నాయి కమెంట్ చేయండి. అండ్ తర్వాత మేము కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అని తీసుకుంటాను. ప్రూఫ్తో సహా ఉంటే మాత్రం కన్ఫర్మ్గా వీడియో చేస్తాను, అలాగే మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్, గుడ్ నైట్.